ఒంటిమిట్ట రిజల్ట్స్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టీడీపీ శ్రేణులు కూడా. సో మెజారిటీ ఇక్కడ లెక్క దాదాపుగా గెలుపు కన్ఫర్మ్ అయినట్టుగానే భావిస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఇప్పటికే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కేవలం ఒక మెజారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. సో గతంలో ఒంటిమిట్టలో కూడా అనేక సార్లు టీడీపీ గెలుపొందింది, వైసీపీ గెలుపొందింది, కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించింది. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ పులివెందుల మాత్రం ఇది వేరే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది ట్రాక్. ఇక అక్కడ 30 ఏళ్ల పాటుగా కేవలం వైఎస్ కుటుంబం చెప్పిన వారే జెడ్పీటీసీ వైఎస్ కుటుంబం చెప్తేనే అక్కడ ఏదైనా జరగాల్సింది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అటువంటి ఆ మాటల నుంచి పూర్తిగా ఆ మాటల కోటలు మొత్తం కూడా బీటలు వారాయి. ఆ బీటల మధ్యలో నుంచి పచ్చ జెండా ఏకంగా ఒక సైకిల్ వేగంతో వచ్చి ఆ బీటల్ని మొత్తాన్ని కూడా కొల్లగొట్టి ఇప్పుడు మారెడ్డి లతారెడ్డి అక్కడ రెపరెపలాడించారు టీడీపీ జెండాని. ఆ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం. సో ఒంటిమిట్టలో కూడా దాదాపుగా ఇటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఒంటిమిట్టలో కూడా దాదాపుగా టీడీపీ కైవసం చేసుకోబోతోంది. కానీ మెజారిటీ గురించే కొంత వాళ్ళంతా చర్చించుకుంటున్నారు. మెజారిటీ గురించి ఎంత వస్తుందా అనే రకంగా మాట్లాడుతున్నారు. అక్కడ కూడా కృష్ణారెడ్డి గెలవడం ఖాయంగా కనబడుతోంది. వైసీపీ ఫ్యాన్ స్పీడ్ అక్కడ ఏమాత్రం పనిచేయలేదు, ఏమాత్రం ఆ గాలి కనిపించలేదు. వైసీపీ ఫ్యాన్ రిపేర్కి వెళ్ళిందని చెప్పాలి. రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సొంత పార్టీ నాయకులే ఆయనకు సహకరించలేదు అనేది చాలా స్పష్టంగా బీటెక్ రవి ఆయన చెప్తున్న మాటల ద్వారా అర్థమవుతోంది. చివరి ఆఖరణ నా దగ్గరికి చాలా మంది వచ్చారు, చాలా మందితో నేను మాట్లాడాను. ఆయన అహంకారాన్ని దెబ్బ కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి పూర్తి అహంకారమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మేమంతా మీకు సహకరించాల్సిందే, మేమంతా మీకు సహకరిస్తాము, అహంకారిని దెబ్బ కొడతామని చెప్పి వారంతా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వారంతా నాకు సహకరించారు కాబట్టి నేను ఈ రకంగా ముందుకు వెళ్ళాను, ఈ రకంగా ఇక్కడ గెలుపొందాను అని చెప్పి వారంతా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా టీడీపీ విజయ డంకా మోగించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఒంటిమిట్టలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అయితే మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడించారు. సో మొత్తంగా ఇటు పులివెందులకు సంబంధించి 7,000 పైచిలుకు ఓట్లు మాత్రమే. కానీ అక్కడ సుమారుగా 20,681 ఓట్లున్నాయి ఒంటిమిట్టలో. ఇప్పటికీ మొదటి రౌండ్లో 10 టేబుల్ సంబంధించి 10,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండో టేబుల్ లెక్కింపు ప్రక్రియ అంటే రెండో రౌండ్ లెక్కింపు ప్రక్రియ దాదాపుగా చివరి అంకానికి వచ్చింది. మరో 3-4 టేబుల్స్ ఉన్నాయి. ఆ 3-4 టేబుల్స్ కనుక లెక్కిస్తే అసలు మెజారిటీ బయటపడుతుంది. కానీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి సుమారుగా 15,000 పైచిలకు మెజారిటీతో టీడీపీ అక్కడ గెలవబోతుందని మాత్రం కనబడుతోంది. ఒకసారి బీటెక్ రవి ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా, అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్టు. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మేము నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి
సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము రైట్, బీటెక్ రవి చాలా సంచలన విషయాలు బయటపెట్టారైనా వైసీపీ శ్రేణులు నాకు నిజంగా సహకరించాలని చెప్పి బీటెక్ రవి మాట్లాడడం నిజంగా ఇప్పటికైనా వైసీపీ మరి ఒక రకంగా ఆలోచించాల్సిందే. వైసీపీ శ్రేణులు కూడా వెక్స్ అయిపోయి ఈ పరిపాలన, ఈ యొక్క నాయకుల యొక్క పనితీరుకి వారు కూడా పూర్తిగా కంప్లీట్ కొలాబ్స్ అయిపోయి టీడీపీకి సహకరించే పరిస్థితి కూడా నెలకొందన్నట్టుగా బీటెక్ రవి మాటలు అర్థమవుతోంది. ఎస్, హుసేన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. హుసేన్, రైట్ హుసేన్, సో ప్రజెంట్ ఒంటిమిట్ట రిజల్ట్స్ ఇంకెంత సమయం పట్టొచ్చు, ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది? పులివెందుల రిజల్ట్ వచ్చేసింది, సంబరాలు జరుగుతున్నాయి. ఒంటిమిట్ట రిజల్ట్స్ కోసం చాలా ఉత్కంఠగా టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మనోజ్, ఒంటిమిట్టకు సంబంధించినటువంటి రిజల్ట్ మొదటి రౌండ్ వచ్చినాయి. మొదటి రౌండ్లో మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా 3105 ఓట్ల మెజార్టీ టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా దీంతో పాటు పులివెందులకు సంబంధించినటువంటి మెజార్టీ 6200 పైగా వచ్చింది. అయితే ఒంటిమిట్టకు సంబంధించిన రెండవ రౌండ్ కొనసాగుతుంది. అయితే కాసేపటి క్రితమే లంచ్ అవర్ కావడంతో ఒకవైపు పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు పోలీస్ సిబ్బంది, ఇంకోవైపు అందరూ కూడా లంచ్ అవర్కు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒంటిమిట్ట యొక్క రిజల్ట్ కూడా ఉత్కంఠను రేపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఇప్పటికే 3105 ఓట్ల మెజార్టీ ఉంది. ఆ టీడీపీ అభ్యర్థికి 4000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ అభ్యర్థికి 1112 ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా చూసుకుంటే అటు ఒంటిమిట్ట కానీ ఇటు పులివెందుల కానీ ఈ సవాల్గా తీసుకున్నారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఎలాగైనా సరే పులివెందులో వైఎస్ అడ్డా అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ అడ్డాలోనే టీడీపీ జెండా పాతాలనుకున్నారు. ఆ రకంగానే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రారంభం రోజు నుంచి కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ప్రచార హోరు నామినేషన్ల పర్వం కావచ్చు, ప్రచారం కావచ్చు, లేకపోతే ఈ పోలింగ్ రోజు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. ఏదేమైనా ఎలాగైనా సరే కూటమి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి టీడీపీ గెలుపు కోసము అన్ని వర్గాలు పూర్తి స్థాయిలో సహకరించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పులివెందుల్లో ఉన్నటువంటి నాయకులు గత 3 దశాబ్దాలుగా పులివెందులను పట్టి పీడిస్తూ ఉన్నారు, నాయకులు వెగెట్టు కొట్టారు. మొత్తం నాయకులపైన కూడా విరక్తి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ కుటుంబం అంటేనే చీదరించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా టీడీపీ పార్టీకి సహకరించాయనేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తన రాజకీయంగా పొలిటికల్ కామెంట్ చేశాడా, లేకపోతే ఈ జరిగినటువంటి ఎన్నికల తీరును సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి 6200 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే తప్పనిసరిగా బీటెక్ చెప్పినటువంటి వ్యాఖ్యలను కొంత విశ్వసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 15 గ్రామాల్లో జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆ రోజు జరిగినటువంటి ఓటింగ్ యొక్క సరళి కావచ్చు, లేకపోతే జరిగినటువంటి పోలైనటువంటి ఓటు పర్సెంటేజ్ కావచ్చు. దీన్ని బట్టి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో వన్వేగా పులివెందుల ప్రజలు 30 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, అంటే కొంతమంది ఆ కుటుంబం మీద ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే వాళ్ళకి కూడా ఈసారి మార్పు కావాల్సిందే, ఇక్కడ వైసీపీకి జెండా ప్లేస్లో టీడీపీ జెండా పాతాల్సిందే అని భావించినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ 6200 మెజార్టీ వచ్చిందంటే చాలా గ్రేట్గా చెప్తుంది. ఈ పులివెందుల